హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బాబు డిజిటల్ మీడియా అండి. ఫ్రెండ్స్, కువైట్లో మన మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఆ కేసులు ఉంటే ఆన్లైన్ ద్వారా మనం ఎలా తెలుసుకోవచ్చు? సో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, స్టెప్ బై స్టెప్. సో ఎవరైనా మీ మీద కేసులు ఉన్నాయో లేదా తెలుసుకున్నాను ఈ వీడియో మొత్తం పూర్తి చేయండి. కాకపోతే మీ మీద కేసులు ఉన్నాయో ఎలా తెలుసుకోవాలంటే మీ మొబైల్లో కంపల్సరీ మీరు MOI కువైట్ అని చెప్పి ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ ద్వారా మీ మీద కేసులు ఉన్నాయో లేదని చెప్పేసి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. సో నలుగురికి ఈ వీడియో షేర్ చేసుకోండి, చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్, మీరు MOI కువైట్ని యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఇలా MOI కువైట్ ఐకాన్ చూపిస్తుందండి. సో ఈ యాప్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, అంటే MOI సైన్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఎంటర్ ద పాస్వర్డ్ అంటే మీరు ఇక రిజిస్ట్రేషన్ చేసుకో ఉంటే ఇక్కడ పాస్వర్డ్ని మీరు టైప్ చేసి సైన్ ఇన్ అంటే మీరు ఆ యాప్లోకి వెళ్ళొచ్చు. అలా లేదు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే ఇక్కడ డైరెక్ట్గా కువైట్ మొబైల్ ID ద్వారా కూడా మీరు సైన్ ఇన్ అవ్వచ్చు అనమాట. సో నేనైతే అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా పాస్వర్డ్ టైప్ చేసి సైన్ చేస్తాను. సో ఎవరైతే మొబైల్ ID ద్వారా సైన్ ఇన్ అవ్వాలో అది ఎలా అవ్వాలని చెప్పేసి ఈ వీడియో చెప్తానండి. సో వీడియో మొత్తం చూడండి. సో ఇప్పుడు నేను టైప్ చేసి సైన్ ఇన్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి, అంటే MOI యాప్లోకి మనం ఎంటర్ అయిపోయినాం. సో ఈ యాప్లోకి ఎంటర్ అయితే మీకు ఇక్కడ రెసిడెన్సీ, పాస్పోర్ట్, సర్టిఫికేట్ చూపిస్తుంది కదా. సో మనకు కావాల్సింది ఇదే అనమాట, క్రిమినల్ స్టేటస్ సర్టిఫికేట్ అని చూపిస్తుంది కదా. ఇక్కడ ఆ పక్కన అప్లై బటన్ ఉంది కదా, ఆ అప్లై బటన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ చూస్తాం కదా సివిల్ ID నెంబర్. సో ఈ కాలంలో మీరు మీ సివిల్ IDని టైప్ చేసి దాని కింద ఇష్యూ అని చెప్పేసి బ్లూ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినాక ఇక్కడ మీకు చూపిస్తుంది కదా సర్టిఫికేట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్, అంటే మీ క్రిమినల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేసా అని చెప్పిస్తుంది. సో అలానే కింద చూసారంటే మీరు డౌన్లోడ్ అని చెప్పి బ్లూ బటన్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఆ క్రిమినల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది మీ మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుందండి. సో మీరేమంటే మీరు ఎక్కడైతే ఈ ఫైల్స్ మీ మొబైల్లో సేవ్ అవుతుందో, డౌన్లోడ్ ఫైల్స్ సేవ్ అవుతుందో అక్కడికి వెళ్ళి మీరు ఆ సర్టిఫికేట్ని నేను ఓపెన్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను నా డీటెయిల్స్ అనేవి కూడా కవర్ చేశాను. కింద కనిపిస్తుంది కదా మీకు నో క్రిమినల్ రికార్డ్. సో ఇక్కడ మీకు ఏదన్నా సరే మీ మీద పోలీస్ కేసు ఉన్నా లేకన్నా వేరే ఏదన్నా సరే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నాకైతే ఏం డీటెయిల్స్ క్రిమినల్ రికార్డ్ లేదు కాబట్టి ఇలా గ్రీన్లో నో క్రిమినల్ రికార్డ్ చూపిస్తూ ఉంది. సో ఎవరికైనా కానీ రికార్డ్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా ఈ సర్టిఫికేట్లో మనము మన మీద కువైట్లో ఏమైనా కేసులు ఉన్నాయని చెప్పేసి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో ఈ MOI యాప్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కువైట్ మొబైల్ ID ద్వారా ఎలా ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. సో మొత్తం వీడియో చూడండి. దాని ప్రకారం మీరు మీ మొబైల్ ID ద్వారా కూడా ఈ MOI యాప్లోకి మీరు ఎంటర్ వచ్చేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ MOI యాప్ని సైన్ ఇన్ విత్ కువైట్ మొబైల్ ID ద్వారా, అంటే కువైట్ మొబైల్ ID ద్వారా ఎలా మనం సైన్ చేసుకోవాలో వీడియో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ కువైట్ మొబైల్ ID ఉంది కదా, సైన్ ఇన్ విత్ మొబైల్ ID అని చెప్పేసి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూస్తుంది ప్లీజ్ అథెంటికేట్ యూజింగ్ యువర్ మొబైల్ ID యాప్, టైం రిమైనింగ్ 85 seconds సంథింగ్ ఉంటుంది అనమాట. సో మీరు ఏమంటే మీరు మొబైల్ IDకి వెళ్ళండి, అక్కడ అథెంటికేట్ని యాక్సెప్ట్ చేయని చెప్పి చెప్తుంది అనమాట. సో మీరు దీన్ని క్లోజ్ చేసేసి మీ మొబైల్ IDని క్లిక్ చేయండి. మొబైల్ ఐడి క్లిక్ చేసిన తర్వాత మీరు మీ పిన్ నెంబరు మీకు ఏదో ఉంటుంది కదా దాన్ని మీరు టైప్ చేసి ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మీకు చూపిస్తుంది కదా అండి, అదే మీ మొబైల్ ఐడి ఓపెన్ అవుతుంది. ఇక్కడ అథెంటికేటింగ్ సైన్ చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అథెంటికేషన్ రిక్వెస్ట్ అనిపిస్తుంది MOI సర్వీసెస్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అథెంటికేషన్ రిక్వెస్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ టు షేర్ మై డేటా విత్ సర్వీస్ ప్రొవైడర్ కదా, దీన్ని ఫస్ట్ క్లిక్ చేసి ఆ తర్వాత అథెంటికేట్ అని చెప్పి బటన్ చేయండి. ఆ తర్వాత మీకు పిన్ నెంబర్ అవుతుందండి. సో మీ పిన్ నెంబర్ని మీరు టైప్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నా పిన్ నెంబర్ నేను టైప్ చేసి సో కంటిన్యూ అంటాను. సో ఓకే అంటాను అనమాట. సో ఓకే అయిపోయినాక ఇక్కడ మనము దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ MOI యాప్కి వెళ్ళిపోయినామంటే MOI యాప్ ఓపెన్ అయిపోతుందండి. సో ఈ విధంగా మీరు మొబైల్ ID ద్వారా కూడా MOI యాప్లోకి సైన్ ఇన్ అవ్వచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, అదే అండి, చూసారు కదా మీరు మన మీద కువైట్లో ఏమన్నా కేసులు ఉన్నాయా లేదా, మనం ఇండియాకి వెళ్ళొచ్చా లేదని చెప్పేసి ఈ MOI యాప్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియో చూసారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండి. నమస్తే.